హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ తేజు. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను మీ తేజు. నా ఛానల్లో డే ఇన్ మై లైఫ్, కుకింగ్, హోమ్ ఆర్గనైజింగ్, స్టైలింగ్, స్టిచ్చింగ్, పేరెంటింగ్, గెట్ రెడీ విత్ మీ ఇలా ఎన్నో ఉంటాయి. మీకు నా కంటెంట్ చూడాలనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ 5 AM ఇన్ ద మార్నింగ్, మై ఫేవరెట్ టైమ్ ఆఫ్ ద డే అని చెప్పొచ్చు. అందరూ ఇంకా నిద్రలో ఉంటారు. నా హౌస్ చాలా కామ్గా, పీస్ఫుల్గా ఉంటుంది. హానెస్ట్లీ స్పీకింగ్, ఎవ్రీడే 5 AMకి లెగడం అన్నది నాట్ అన్ ఈజీ టాస్క్. కానీ ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా ప్రొడక్టివ్గా, చాలా పాజిటివ్గా అనిపిస్తుంది త్రూఅవుట్ ద డే. బికాజ్ ఆ 1 hour ఎఫర్ట్ వల్ల మిగతా డే అంతా చాలా కామ్గా, స్మూత్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ సైలెన్స్ నాకు చాలా ఇష్టం. ఈ టైంలో వర్క్ చేస్తే తర్వాత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి చాలా ఎక్కువ టైం దొరుకుతుంది. నిజం చెప్పాలంటే ప్రతిరోజు మోటివేషన్ ఉండదు. కొన్ని రోజులు టైర్డ్గా ఉంటుంది, కొన్ని రోజులు లేట్గా పడుకుంటాను. కానీ డిసిప్లిన్ అన్నది మోటివేషన్ కన్నా ఇంపార్టెంట్ అని నేను ఎప్పుడు నమ్ముతాను. ఒకసారి లేచి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చేస్తుంది. నాకు మార్నింగ్ రొటీన్స్ ఎందుకు ఇష్టం అంటే, కిడ్స్ లేచిన తర్వాత నా ఫుల్ అటెన్షన్ వాళ్ళకే ఇవ్వచ్చు. అప్పటికే వాళ్ళ కోసం లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేసేస్తాను. లైఫ్లో మన కోసం ఒక 1 hour స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. అండ్ ఇక్కడ నా పెద్ద కూతురు మోక్ష, అది లేచి మార్నింగ్ ఇలా నాతో హగ్ అండ్ కిసెస్ తీసుకుంటే దానికి చాలా ఇష్టం. అలా నేను వంట చేస్తుంటే వచ్చి నన్ను హగ్ చేసుకుని, కిస్ చేసి, గుడ్ మార్నింగ్ చెప్పి నాతో అలా కబుర్లు చెప్తూనే ఉంటుంది. అమ్మ ఏం వండావు, నా ఫేవరెట్ థింగ్స్ వండావా, ఏం కుక్ చేసావు అని అన్నీ వచ్చి చెక్ చేసుకొని, దానికి నచ్చినవైతే హ్యాపీగా ఫీల్ అవుతుంది, నచ్చినవైతే ఇదెందుకు చేసావు అనుకుని నాతో మాట్లాడి వెళ్తుంది. మా బుడ్డది తను లెగకముందే నేను మోక్ష కూడా చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. యాక్చువల్గా అందరూ అంటారు సెకండ్ కిడ్ పుట్టిన తర్వాత ఫస్ట్ కిడ్ కొంచెం ఎంతైనా లోన్లీగా ఫీల్ అవుతుంది అని. కానీ నేనేం నమ్ముతానంటే, మనం కొంచెం మన టైంని మేనేజ్ చేసుకొని, మనం అడ్జస్ట్ చేసుకొని ఈక్వల్ టైం ఇద్దరికీ ఇస్తే ఎవరిని మిస్ అవ్వరు అన్నది నేను నమ్ముతాను. నేను ఫాలో అయింది అదే. మార్నింగ్స్ యూజువల్లీ బుడ్డోళ్ళు లేకముందే మనం ఫస్ట్ కిడ్తో క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ దొరుకుతుంది. ఆ ఫ్యూ మినిట్స్ వాళ్ళకు కూడా చాలా స్పెషల్గా, అమ్మ ఫుల్ అటెన్షన్ వాళ్ళకే ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ డే ఇలా స్టార్ట్ అవుతే వాళ్ళు ఆ ఎనర్జీని డే అంతా క్యారీ చేస్తారు. ఈవెన్ మనం కూడా. మనం ఇలా చిన్న చిన్న టాస్క్లు కంప్లీట్ చేసేసుకుంటే కిడ్స్ లేచిన తర్వాత వాళ్ళని హరీ చేయాల్సిన పని ఉండదు. లేదంటే ఆ స్ట్రెస్ మనకు మాత్రమే కాదండి, పిల్లలకు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ మోక్ష నాకు వాటర్ బాటిల్స్ ఫిల్ చేయడం, ఈవినింగ్ 2:30 స్నాక్స్ ప్యాక్ చేసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న టాస్క్లు తను కూడా కంప్లీట్ చేసుకుంటుంది. ఇలా వాళ్ళ రెస్పాన్సిబిలిటీని తీసుకోవడం వల్ల వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. మోక్ష ఇప్పుడు నాకు చాలా హెల్ప్ చేస్తుంది. కానీ ఇదంతా ఒక్క రోజులో వచ్చింది కాదండి. చిన్నప్పటి నుంచి స్లోగా తనకి ఒక రొటీన్ అలవాటు చేశాను. ఏజ్కి తగ్గట్టుగా చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడము. ఫస్ట్లో మర్చిపోయేది, ఇంట్రెస్ట్ చూపించేది కాదు. కొన్నిసార్లు నేనే మళ్ళీ చేయాల్సి వచ్చేది. కానీ పేషెన్స్తో కంటిన్యూస్గా చేస్తే మెల్లగా వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పకుండానే తనకు చేయాల్సిన పనులన్నీ తనే చేసేసుకుంటుంది. ఎవ్రీ చైల్డ్ హ్యాస్ దేర్ ఓన్ పేస్. కంపేర్ చేయకుండా వాళ్ళని వాళ్ళలా గ్రో అవ్వనిస్తే చాలు. అండ్ టైం 6:15 అవుతుంది. నా కుకింగ్ అంతా అయిపోయింది. హియర్ కమ్స్ ద నెక్స్ట్ టాస్క్. కొంచెం సేపు అలా బాల్కనీలోకి వస్తానండి. మా ఇంటి దగ్గర పికాక్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వాటి సౌండ్స్ వింటూ, అవి తిరుగుతుంటే చూస్తూ కొంచెం సేపు ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఆ పీస్ఫుల్ ఫీలింగ్ నిజంగా వర్డ్స్లో చెప్పలేం. నిజం చెప్పాలి అంటే ఆ ఫ్యూ మినిట్స్ నాకు ఒక స్మాల్ బ్రేక్లా ఉంటుంది. ఫ్రెష్ ఎయిర్, మార్నింగ్ సైలెన్స్, నేచర్ ఇవన్నీ కలిసి నాకు చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. మా తనుని చాలా ప్యాంపర్ చేసి నిద్ర లేపుతాం, నేనైనా మా హస్బెండ్ అయినా. ఎందుకంటే మార్నింగ్ స్టార్ట్ అయ్యే విధానం పిల్లలకి చాలా ఇంపార్టెంట్. స్మైల్తో లేపితే వాళ్ళకి ఆ డే అంతా కూడా చాలా హ్యాపీగా స్టార్ట్ అవుతుంది. ఇదంతా ఎందుకు అవుతుందంటే, మళ్ళీ చెప్తున్నా, నేను పిల్లల కన్నా ఒక 1 hour ముందు లెగడం వల్ల నాకు డే మార్నింగ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎవ్రీడే ఇలాగే ఉంటుందా, ఇంతే పీస్ఫుల్గా ఉంటారా అంటే నో అండి. సమ్ డేస్ స్ట్రెస్ ఉండొచ్చు, సమ్ డేస్ టయర్డ్గా ఉండొచ్చు, ముందు రోజు లేట్గా పడుకొని ఉండొచ్చు. అలాంటి డేస్ అప్పుడు ఐ డెఫినెట్లీ టేక్ మై హస్బెండ్స్ హెల్ప్. పిల్లల పనులన్నీ ఆయనే చూస్తారు. నేను కుకింగ్ టాస్క్ అవి కంప్లీట్ చేసుకుంటాను అప్పుడు.
నాకు ఎర్లీ మార్నింగ్ అంటే ఓన్లీ ఇంటి పనులు ఇవి మాత్రమే కాదండి. ఇట్స్ మై మీ టైమ్ కూడా. ఆ 1 అవర్ నాకు చాలా ఫ్రెష్ స్టార్ట్. అందుకనే ఎంత బిజీ లైఫ్ ఉన్నా ఈ మార్నింగ్ రొటీన్‌ని మెయింటైన్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. ఆల్రెడీ పెద్ద పాపతో కొంచెం క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశాను కాబట్టి, ఇప్పుడు తనుని కొంచెం కడల్ చేస్తాను. మనం ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే వాళ్ళకి కూడా అమ్మ నన్ను పట్టించుకోవట్లేదన్న ఫీలింగ్ రాదు. వాళ్ళు కూడా సెక్యూర్డ్‌గా, హ్యాపీగా ఫీల్ అవుతారు. పేరెంట్స్‌గా మనం పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ, ప్రతి చైల్డ్‌కి ఇండివిడ్యువల్లీ కొంచెం టైం ఇవ్వడానికి ట్రై చేస్తే, అవి వాళ్ళకి లైఫ్ టైమ్ మెమరీస్. హియర్ కమ్స్ ద ఎక్స్‌పెక్టేషన్. మసాలా ఓట్స్ బౌల్‌లో ఏసి బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చాను. కానీ రియాలిటీ ఏంటంటే, తనుకి నేనే తినిపించాల్సొచ్చింది. అందుకే వాళ్ళు లెగకముందే మన మాక్సిమం టాస్క్‌లన్నీ మనం కంప్లీట్ చేసేసుకుంటే, వాళ్ళు లేచిన తర్వాత మన ఫుల్ టైం వాళ్ళకివ్వచ్చు. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. ఇక్కడ వాళ్ళకి లంచ్ బాక్స్ కలుపుతున్నాను. యూజువల్‌గా నేను ఇద్దరు పిల్లలకి లంచ్ మిక్స్ చేసే పెడతాను. కర్రీ సెపరేట్‌గా, రైస్ సెపరేట్‌గా ఇవ్వను. వాళ్ళకి 3 బ్రేక్స్ ఉంటాయి. మార్నింగ్ 10:30కి ఒకటి, 12:30కి ఒకటి, ఈవినింగ్ 2:30కి ఒకటి. ఇలా బాక్సెస్ అన్నీ పెట్టేసి వాళ్ళ వాళ్ళ బ్యాగ్స్‌లో ఇద్దరికీ ప్యాక్ చేసేసి రెడీగా ఉంచుతాను. ఈలోపు వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయ్యేసి వస్తారు. ఆ తర్వాత ఇంకా తెలిసిందేగా ఇద్దరికీ జెల్లు వేయాలి. వేసి వాళ్ళని స్కూల్‌కి పంపించాలి. కిడ్స్‌ని స్కూల్‌కి పంపించేశాక ఇప్పుడు కొంచెం నా టైం ఫ్రెష్ అయ్యి, తర్వాత మా హస్బెండ్‌కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఈరోజు మ్యాంగో టొమాటో కర్రీ అండ్ లివర్ ఫ్రై చేశాను హస్బెండ్ కోసం. అండ్ పిల్లల కోసం పొద్దున క్యారెట్, గ్రీన్ పీస్ ఫ్రై అండ్ మష్రూమ్ గ్రేవీ కర్రీ చేశాను. కుకింగ్ అనేది డైలీ రొటీన్ అయినా ప్రతిరోజు ఈ క్వెషన్ నాకొస్తుంది. ఈరోజు ఏం చేయాలి అని. కానీ ఫ్యామిలీ హ్యాపీగా తింటున్నప్పుడు ఎఫర్ట్స్ అంతా వర్త్ అని అనిపిస్తాయి. ప్రతి మీల్ పర్ఫెక్ట్‌గా ఉండకపోయినా పర్లేదు. కానీ లవ్‌తో ప్రిపేర్ చేస్తే చాలు. ఫ్యామిలీ అంతా కలిసి ఫుడ్ చాలా బాగుంది అని చెప్పినప్పుడు ఆ టైర్డ్‌నెస్ అంతా ఒక్క నిమిషం పోయినట్లుగా అనిపిస్తుంది. కానీ హోమ్ మేకర్ వర్క్‌కి హాలిడేస్ ఉండవండి. టైమింగ్స్ ఉండవు. కానీ మన ఫ్యామిలీ హ్యాపీగా, హెల్తీగా ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం చాలా స్పెషల్. నాకు బేసిక్‌గా వంట చేసి పెట్టడం అంటే చాలా ఇష్టం. నేను వంట అంతా నా ఫ్యామిలీ అంతా ఇష్టంగా తింటున్నారు కాబట్టి వంట చాలా ఈజీగా చేసేస్తాను. ఇక్కడ హస్బెండ్‌కి కూడా బాక్సెస్ ప్యాక్ చేసేసానండి. ఆయన టాస్క్ కూడా అయిపోయింది. నా కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది. నాకు వంట అంతా అయిన తర్వాత నా కిచెన్ ఇలా క్లీన్‌గా అయిపోతే ఆ వచ్చే సాటిస్ఫాక్షనే వేరు. ఇంకా కిచెన్‌కి బ్రేక్ ఇచ్చి లాండ్రీ. మిషన్ ఆన్ చేసేసి మిగతా పనులు కంప్లీట్ చేసుకుంటా. అలా మల్టీ టాస్కింగ్ చేస్తే నాకు చాలా టైం సేవ్ అవుతున్నట్టు అనిపిస్తుందండి. ఇది అందరి ప్రాబ్లమో, నా ప్రాబ్లమో నాకు తెలీదు గానీ, అదేంటో అండి రోజు బట్టలు వేసినా డ్రమ్ము నిండిన బట్టలొస్తాయి మా ఇంట్లో. నేను డస్టింగ్ మాత్రం ఎవ్రీడే చేస్తానండి. అంటే డైలీ డస్టింగ్ చేసుకోవడం వల్ల మనకు డస్ట్ ఎక్కువ అక్యుములేట్ అవ్వదు. వర్క్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. యూజువల్లీ మండే మార్నింగ్స్ ఇంకొంచెం ఎక్కువ ఉంటది. ఇది మండే మార్నింగ్ వ్లాగ్. కిడ్స్ వీకెండ్స్ ఇంట్లో ఉంటారు. హస్బెండ్ ఇంట్లో ఉంటారు. అంతా ఇల్లంతా చాలా మెస్సీ అయిపోయి ఉంటుంది. సో, మండే మార్నింగ్స్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. నాకు ఇల్లు క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్‌గా ఉంటే మనసుకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో క్లీన్లీనెస్ ఉంటే ఆ పాజిటివ్ ఫీలింగే వేరు. మనకు కూడా మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటున్నట్టు అనిపిస్తది. నేను వీక్లీ వన్స్ బెడ్‌షీట్స్ చేంజ్ చేస్తాను. అది కూడా ఎవ్రీ మండే. యూజువల్‌గా సోషల్ మీడియాలో చూస్తే అన్ని పర్ఫెక్ట్ హౌసెస్, పర్ఫెక్ట్ రొటీన్స్‌లా కనిపిస్తాయి. కానీ రియల్ లైఫ్‌లో అలా ఉండదు. మా ఇంట్లో కూడా టాయ్స్ ఉంటాయి, క్లోత్స్ ఉంటాయి, కొన్ని వర్క్స్ పెండింగ్‌లో ఉంటాయి. అది నార్మల్.
మనం ఎప్పుడు ఒకరిని చూసి కంపేర్ చేసుకోకూడదు. నేను పర్ఫెక్ట్‌గా ఉండాలని ట్రై చేయను. కానీ బెటర్‌గా ఉండాలని మాత్రం ట్రై చేస్తాను. డైలీ ఏదో ఒకటి ఇంప్రూవ్ అవ్వాలనుకుంటా. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా అదే. నా డైలీ లైఫ్‌ని, నా స్మాల్ రొటీన్స్‌ని, కుకింగ్, బేకింగ్, ఫ్యామిలీ మూమెంట్స్ అన్నీ మీతో షేర్ చేయాలనిపించింది. ఎందుకంటే రియల్ లైఫ్‌ని రియల్‌గా చూపించడం నాకిష్టం. మీరు నా వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నా టాస్క్‌లన్నీ అయిపోయిన తర్వాత ఇట్స్ లంచ్ టైం. నేను కూర్చొని ఒక్కదాన్నే పీస్‌ఫుల్‌గా టీవీ చూస్తూ నా లంచ్‌ని ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ మీరు చెప్పండి, మీ మార్నింగ్ రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుంది? మీరు ఎర్లీ రైజరా? లేదా లేట్‌గా లేస్తారా? కమెంట్స్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. మీ ఐడియాస్‌ని నేను కూడా ట్రై చేస్తాను. నా మార్నింగ్ రొటీన్ ఆల్మోస్ట్ ఇలా కంప్లీట్ అయింది. లంచ్ తిన్నాక ఇంకొంచెం టైం ఉంటుంది. ఈలోపు నేను నా ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుంటాను. కిడ్స్ 3:30కి వస్తారు. ఇంకా వాళ్ళు వచ్చాక మళ్ళీ హోంవర్క్స్, మళ్ళీ వాళ్ళ పనులంటూ మళ్ళీ ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ అవుతుంది. నెవర్ ఎండింగ్ టాస్క్ కదా మదర్స్కి. మోక్ష హోంవర్క్స్ చేసుకుంటుంది. కాసేపు తను ఆడుకొని కిందకి వెళ్ళాం ముగ్గురం కలిసి పార్క్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై పీస్ఫుల్ మార్నింగ్ రొటీన్ విత్ మీ. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.